నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. సార్వత్రిక ఎన్నికల్లో కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, కౌంటింగ్ నిర్వహణలో సిబ్బంది నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జేసీ గోపాలకృష్ణ తెలిపారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో కౌంటింగ్ సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కౌంటింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ పూర్తి చేయడం జరిగిందని, జూన్ 2వ తేదీ రెండవ విడత ర్యాండమైజేషన్, 4వ తేదీ ఉదయం చివరి ర్యాండమైజేషన్ జరుగుతుందని జేసీ తెలిపారు. ప్రతి కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మొదటి రౌండ్ కౌంటింగ్ సజావుగా నిర్వహిస్తే కౌంటింగ్ పూర్తయ్యే వరకు అంతా సక్రమంగా జరిగిపోతుందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు ప్రత్యేక హాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో కేదార్నాథ్ శ్రీకాంత్, సూపరింటెండెంట్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ లెగ్ మళ్ళీ థర్డ్ ర్యాండమైజేషన్ 4వ తేదీ మార్నింగ్ కౌంటింగ్ జరిగే ముందు ఉంటుంది. ఆ రోజు ఏ టేబుల్కి మీరు వెళ్తారో అది తెలుస్తుంది. సో ఇక్కడ మనం కనుక చూస్తే మీ కౌంటింగ్ ముగింపు సమయం కూడా బేసిక్గా ఉందా పోలింగ్ స్టేషన్. సో మనకి పోలింగ్ స్టేషన్స్ ఆ కాన్స్టిట్యున్సీకి ఎంత ఉన్నాయి అనే దాన్ని బట్టే అన్ని రౌండ్లు ఉంటాయి. మనము ఈసారి ప్రతి కౌంటింగ్ కూడా 14 టేబుల్స్ పెట్టుకున్నాం. సో ప్రతి కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఉంటాయి. 14 రౌండ్స్, 14 టేబుల్స్లో కూడా 14 CUs వెళ్తాయి అన్నమాట ఒక రౌండ్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ 300 పోలింగ్ స్టేషన్ ఉన్నాయనుకోండి, బై 14 వేస్తే ఎన్ని వస్తాయి అన్ని రౌండ్లు అన్నట్టు అనమాట. ఒక రౌండ్ ఇట్ విల్ టేక్ సమ్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఇట్లా ఉంటుంది. ఇది మన కౌంటింగ్ అనేది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈజీ ప్రాసెస్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ రౌండ్ ఉంది కదా, దాంట్లో మీరు జాగ్రత్తగా ఎటువంటి ఇది లేకుండా మీరు ఇది చేశారు అనుకోండి, ఇంకా మిగతా రౌండ్లో పెద్ద పట్టించుకోరు మీ పక్కన పోలింగ్ ఏజెంట్లు ఉన్న వాళ్ళు. ఫస్ట్ రౌండ్ మీరు ఎన్ష్యూర్ చేయాలి. బాబు అడ్రస్ ట్యాగ్ చూడండి, ఆ తర్వాత ఫామ్ 17C చూడండి, టోటల్ పోస్ట్ చూడండి అని ప్రతి 14 వేస్తే it will take some half an hour or 1 hour ఇట్లా ఉంటుంది. ఇది కౌంటింగ్ అనేది ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈజీ. కాకపోతే ఏంటంటే ఫస్ట్ రౌండ్ ఉంది కదా, దాంట్లో మీరు ఇది చేశారు అనుకోండి, మిగతా రౌండ్లో పెద్ద పట్టించుకోరు మీ పక్కన పోలింగ్ ఏజెంట్లు ఉన్న వాళ్ళు. ఫస్ట్ రౌండ్ మీరు ఎన్ష్యూర్ చేయాలి. బాబు అడ్రస్ ట్యాగ్ చూడండి, ఫామ్ 17C చూడండి. అనౌన్స్మెంట్ జరిగిన దగ్గర నుంచి, ఎలక్షన్ అనౌన్స్మెంట్ జరిగిన దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ నామినేషన్, స్క్రూటినీ, విత్ డ్రాయల్, కంటెస్టింగ్ క్యాండిడేట్ ఫైనల్ చేయడం జరిగిన తర్వాత మొత్తం అన్ని రకాలుగా అరేంజ్మెంట్ చేసుకోవటం, పోలింగ్ స్టేషన్ రెడీ చేసుకోవటం, ఎలక్టర్ రోల్స్ రెడీ చేసుకోవటం అన్నీ చేసుకొని పోలింగ్ సిబ్బందిని ఫామ్ చేసుకొని పోలింగ్ పార్టీస్ని ప్రతి పోలింగ్ స్టేషన్కి కూడా వెళ్ళి ఎలక్షన్ చేయించి ఆ ఈవీఎంలన్నీ తీసుకొచ్చి స్ట్రాంగ్ రూమ్లో భద్రత వచ్చారు. ఇప్పటివరకు జరిగిన తతంగం అదంతా. ఒక్క కౌంటింగ్ అనేది చేసి రిజల్ట్ అనౌన్స్ చేస్తే ఏదైతే ఎలక్షన్ కమిషన్ సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో టీడీపీ నాయకుడు చిగురుపాటి శేషగిరిరావు కారు దగ్ధం ఘటనలో ఎటువంటి రాజకీయ కక్ష లేదని, కేవలం వ్యక్తిగత కక్షల వల్ల కారు దగ్ధం చేసినట్లు తేలిందని క్రైమ్ అదనపు ఎస్పీ శ్రీధర్ బాబు తెలిపారు. కారు దగ్ధం కేసులో 2 నిందితులతో పాటు మరో మైనర్ బాలుడు మొత్తం 3 అరెస్టు చేసినట్లు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. కారు దగ్ధం చేసిన మొదటి నిందితుడు కనసాని ఈశ్వర్ రెడ్డి, అశోక్ మధ్య స్థల వివాదం ఉన్నట్లు ఏఎస్పీ శ్రీధర్ బాబు తెలిపారు. స్థలం వివాదం పరిష్కారానికి శేషగిరి మధ్యవర్తిగా ఉండగా వారి మధ్య కుదిరిన ఒప్పంద పత్రాన్ని శేషగిరి వద్ద ఉంచినట్లు తెలిసిందన్నారు. ఈశ్వర్ రెడ్డి ఆ ఒప్పంద పత్రాన్ని శేషగిరిని అడుగగా ఇవ్వడానికి నిరాకరించినట్లు విచారణలో తెలిసిందన్నారు. శేషగిరిపై కక్ష పెట్టుకున్న ఈశ్వర్ రెడ్డి హైదరాబాద్ నుంచి అతని స్నేహితులు పాలేటి అభిషేక్తో పాటు మరో మైనర్ బాలుని సింగరాయకొండ రప్పించి వారికి 7,000 రూపాయల నగదుతో పాటు
పెట్రోల్ బాటిల్ ఇచ్చి శేషగిరి ఇంటి వద్దకు రాత్రి వెళ్లి పెట్రోల్ కారుపై పోసి తగులబెట్టి అక్కడి నుంచి పారిపోయారని చెప్పారు. మంటలను చూసిన శేషగిరి ఫైర్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు వచ్చి మంటలను అదుపు చేయడం జరిగిందన్నారు. శేషగిరి ఫిర్యాదు మేరకు ఎస్పీ ఆదేశాలతో 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేస్తుండగా సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈశ్వర్రెడ్డి, అభిషేక్తో పాటు మరో మైనర్ బాలుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నేరం చేసినట్లు ఒప్పుకోవడంతో అరెస్టు చేసినట్లు అడిషనల్ క్రైమ్ ఎస్పీ శ్రీధర్ బాబు తెలిపారు. తక్కువ వ్యవధిలో కేసు ఛేదించిన డీఎస్పీ ఎం కిషోర్ బాబు, సిఐలు రంగనాథ్, పాండురంగారావు, జగదీష్, ఎస్ఐలు శ్రీరామ్, వెంకటేశ్వరరావులను ఎస్పీ అభినందించినట్లు ఏఎస్పీ శ్రీధర్రావు తెలిపారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ చిగురుపాటి శేషగిరి అనే వ్యక్తి ఇంట్లో ఒక క్రెటా కారు ఒక గుర్తు తెలియని అగంతకులు వాళ్ళ ఇంటి గోడ దూకి ఆ కారుని పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఇంటి ఓనర్ పక్క వాళ్ళు నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళు కేకలేయడంతో ఆగంతకులు పారిపోయారు. ఆ తర్వాత అతను ఓనర్ వచ్చి చూసుకొని కారు పూర్తిగా తగలబడ్డం చూసి పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ క్రైమ్ శ్రీధర్, నాకు మరియు ఒంగోలు డిఎస్పీ కిషోర్ బాబు గారికి, సింగరాయకొండ సిఐ మరియు కొంతమంది టీమ్స్ని, స్పెషల్ టీమ్స్ని, ఒక 6 టీమ్స్ని గ్రౌండ్లోకి దించారు. అందరూ రకరకాల కోణాల్లో ఇన్వెస్టిగేషను, టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ గ్యాదర్ చేసి ఈరోజు మధ్యాహ్నమే ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఇందులో ప్రధాన ముద్దాయి ఈశ్వర్రెడ్డి. ఇతను కూడా సింగరాయకొండ వాస్తవ్యులే. ఇతను ఒక లాడ్జ్ ఓనరు సింగరాయకొండలో, కొన్ని పీజీ గెస్ట్ హౌస్లో బెంగళూరులో రన్ చేస్తున్నాడు. ఇతను పెయింట్ షాప్ కూడా ఉంది. గతంలో ఈయనకి, ఈశ్వర్రెడ్డికి మరియు శేషగిరికి ఒక భూ తగాదా అనేది ఉంది. ఆ విషయంలో శేషగిరి ఇతనికి వ్యతిరేకంగా పనిచేశాడని, ఈశ్వర్రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఒక సెటిల్మెంట్ తీసుకొచ్చాడని, ఆ సెటిల్మెంట్కి సంబంధించిన కొన్ని అగ్రిమెంట్ పేపర్స్, ఎంటీ బాండ్ పేపర్స్ అతని వద్దకు ఉంచుకోవడం నిందితుడు. ఈయన దగ్గర పనిచేసే ఒక జూనైల్, ఆయన ఫ్రెండ్ అభిషేక్, మొత్తం 3 ముద్దాయిలను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒక పల్సర్ బైక్ను కూడా, ఈ నేరానికి పడిన పల్సర్ బైక్ను కూడా మనం సీజ్ చేయడం జరిగింది. రకరకాల మీడియా మాధ్యమాల్లో వస్తున్నట్టు ఇది ఒక రాజకీయ కక్షతో జరిగిందని, ఇద్దరు కూడా రాజకీయంగా ఎవరు వార్డు మెంబరు కాదు, ఎవరు పొలిటికల్గా ఎవరు అఫిలియేటెడ్ కాదు. ఇది కేవలం వ్యక్తిగత కక్షలు, భూ తగాదాల్లో ఈయన మీద కేసులు ఆయన పెట్టించాడని, తర్వాత ఈయన దగ్గర ఉండే బాండ్ పేపర్స్ ఆయన దగ్గర ఉంచుకున్నాడని, ఈ 2 కారణాలతో ఆయన ఒక రకమైన కక్ష పెంచుకొని కనీసం ఇన్ని భయభ్రాంతులకు గురి చేస్తే ఆ పేపర్స్ మళ్ళీ తిరిగి చేజిక్కించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇన్సిడెంట్ జరిగింది. ఈ కేసుని అతి తక్కువ టైంలో ఛేదించిన స్టాఫ్ అందరికి కూడా ఎస్పీ గారు అభినందనలు చెప్పడం జరిగింది. మద్దిపాడు మండలం మల్లవరం గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం స్వామివారిని మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నారాయణం వెంకటాచార్యులు సిద్ధా రాఘవరావును ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనాలతో స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ నారా నాగిరెడ్డి, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. సమర్పయామి మంగళం మంగళం కౌసలేంద్రాపణం ప్రాయశ్చిత్తం దినే దినే అకాలముచ్చుహరణం సర్వజ్ఞాది నివారణం. సార్ ఒక్కసారి పావనం శుభం విలాస విక్రాంత పరావరాలయం నమస్య ధాత్రిక్షారగడవనం కేశాకర్ణపత్ని సమేతస్య సుభద్ర సుభద్రస్య జయా పరియాణే జలజరాచన్నమస్మై ధాన్యం ధనం పశు బహుపుత్రలాభం
శతసంవత్సరం దీర్ఘమాయు ఉన్నతోన్నత అధికారస్థానయోగ్యం श्री वासुरी ग्रेनेट नाम देता गोल्डन ग्रेनेट नाम देता लक्ष्मी ग्रेनेट नाम देता लक्ष्मी गणाक्षी एंटरप्राइजेस नाम देता चंद्रगिरी ग्रेनेट नाम देता कुमार ग्रेनेट नाम देता बद्री ग्रेनेट एक्सपोर्ट इंडिया प्राइवेट लिमिटेड नाम देता एलपी ग्रेनेट नाम देता दीर्घमायु पद्मावती श्रीनिवास स्वामी अनुग्रह पद्मावती देवता प्रेक्ष्य తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు కొప్పోలులో రాష్ట్ర స్థాయి నాటక పోటీలు నిర్వహించనున్నారు. కొప్పోలు కళా పరిషత్ 6వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించనున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు కాటగడ్డ రఘుపతి, గౌరవాధ్యక్షుడు డాక్టర్ సాదినేని సురేష్ బాబుల నేతృత్వంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పలువురు కళాభిమానుల సమక్షంలో నాటక పోటీలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కొప్పోలులోని కళా వేదికపై ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు పోటీలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షులు కాటగడ్డ రఘు, ప్రధాన కార్యదర్శి ఈతర బలరామయ్య, బీజేపీ నాయకులు బొద్దులూరి ఆంజనేయులు, టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ, సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ, ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు సూదనగుంట వెంకటేశ్వర్లు, దుగ్గినేని వెంకట్రావు, పల్లపు వెంకట్, కోటేశ్వరరావు, గార్లపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇరవై 28 నుండి 31వ తేదీ వరకు నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 101వ జన్మదినం సందర్భంగా కొప్పోలు కళా పరిషత్ వారు, కొప్పోలు సేవా సమితి, కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు తెలుగు రాష్ట్రాల నాటక పోటీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వివిధ జానపద కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని జయప్రదం చేయాలని, కళల్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. కాబట్టి మన పురాతన కళలు, నాటకాలు అనేవి మరుగున పడకుండా వాటిని పోషించి ఆదరించాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, అదేవిధంగా కళాకారులకు, కళాభిలాషులకు ముందుగా ఆహ్వానం. కొప్పోలు కళా పరిషత్ వారి 6వ వార్షికోత్సవం సందర్భంగా ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 28 నుంచి 31వ తేదీ వరకు రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు అక్కడ నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఆ నాటక ప్రదర్శనలకి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని వీక్షించి కళాకారులను ఉత్తేజపరచాల్సినటువంటి అవసరం సమాజంలోని ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. అది దృశ్యం ద్వారానే సమాజాన్ని మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కళలని అభివృద్ధి పరచడంలో సమాజంలో యొక్క ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. ఈ కొప్పోలు కళా పరిషత్ వారికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మన అన్న నందమూరి తారక రామారావు 101వ జన్మదినం సందర్భంగా కొప్పోలు సేవా సమితి, కొప్పోలు కల్చరల్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నాటక పోటీలు 28 నుంచి 31వ తారీఖు వరకు రాత్రి 8 గంటల నుంచి 12 వరకు పోటీలు నిర్వహిస్తున్నారు. దీన్ని వీక్షించి అందరూ జయప్రదం చేయాలి. ఒంగోలు గద్దెలగుంట మహిళా భవన్లో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు రెండు రోజుల పాటు జరుగుతున్నాయి. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు జిల్లాల నుండి 40 మంది హాజరయ్యారు. కార్యక్రమంలో జేవీవీ జాతీయ గౌరవ అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మారెడ్డి వివిధ అంశాలపై మాట్లాడారు. శాస్త్రీయ దృక్పథం, నిత్య జీవితంలో ఉపయోగాలు, ఆరోగ్యం, విద్య, జీవనశైలిలో మార్పులు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
వ్యాయామం, ఆహారం, నిద్ర, సంతోషం జీవనశైలి మార్చుకోవడానికి దోహదపడతాయని డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు అన్నారు. జేవీవి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్ మూఢనమ్మకాలు, మ్యాజిక్పై శిక్షణ ఇచ్చారు. గాయకుడు మియా జన విజ్ఞాన గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జేవీవి నాయకులు కొల్లా మధు, కంచర్ల వెంకటేశ్వర్లు, ధనుంజయ, మీనా, చిన్నాజీ, అడుసుమల్లి ఈ రంగారావు తదితరులు పాల్గొన్నారు. మనం బాగా నేర్చుకొని దాన్ని తేలితే ఆ తేలిన అనుభవాన్ని మనం అనుభవిస్తాం. ఘోరుమని ఏడ్చిన కరుణ చూపకపోతే పేరు పరపతులుండి ఏమి లాభం, నేరమని తెలిసిన నోరు మెదపకపోతే ఎరుపు రక్తము ఉండి ఏమి లాభం. ఘోరుమని ఏడ్చిన కరుణ చూపకపోతే పేరు పరపతులుండి ఏమి లాభం, ఏమి లాభం, ఏమి లాభం, ఏమి లాభం. బ్రతికి ఉండంగాని పున్నామన రకాన్ని కల్లార చూచేటి తల్లిదండ్రి, బ్రతికి ఉండంగానే పున్నామన రకాన్ని కల్లార చూచేటి తల్లిదండ్రి, ఎంత మొరపెట్టినా కరుణ చూపకపోతే కన్న బిడ్డలు ఉండి ఏమి లాభం, ఎంత మొరపెట్టినా కరుణ చూపకపోతే కన్న బిడ్డలు ఉండి ఏమి లాభం, ఏమి లాభం, ఏమి లాభం, ఏమి లాభం. నేరమని తెలిసిన నోరు మెదపకపోతే ఎరుపు రక్తము ఉండి ఏమి లాభం. ఈరోజు రేపు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో జనవిజ్ఞాన వేదిక శిక్షణ శిబిరం జరుగుతూ ఉంది. మా కాన్సెప్ట్ ఏమంటే ఎక్కడైనా సరే సిటీస్లో కానీ టౌన్స్లో కానీ 0.01% జనాన్ని మా కార్యకర్తలుగా ఉపన్యాసకులుగా మార్చాలనే కాన్సెప్ట్ని మేము తీసుకున్నాం. 4 లక్షల జనాభా కానీ ప్రకాశం జిల్లా ఈ ఒంగోలులో ఉంటే 40 మందిని మేము తయారు చేయాలి డిసెంబర్ ఎండింగ్కి. అట్లా ప్రతి సిటీలో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. అంటే వీళ్ళు శాస్త్రీయ దృక్పథం గురించి చెప్పాలి, విజ్ఞాన శాస్త్రాల గురించి చెప్పాలి, విజ్ఞాన శాస్త్రాలు నిత్య జీవితాన్ని ఎట్లా ప్రభావితం చేస్తాయో చెప్పాలి. అలాగే విద్య ఎంత గొప్పది, విద్యార్థులను మనం సమాయత్తం చేయటం, భవిష్యత్తుకి ఎట్లా మనకు పునాదికి ఉపయోగపడుతుందో ఆ సబ్జెక్ట్ కూడా నేర్పాలి. ఆరోగ్యం నిత్య జీవిత అవసరం కాబట్టి ఆరోగ్యం చుట్టూ ఉండే అంశాలను కూడా మేము నేర్పిస్తున్నాం. వీటితో పాటు రాజ్యాంగాన్ని కూడా మేము తీసుకున్నాం. ఎందువలనంటే ఈ మధ్య వచ్చిన థామస్ పికెటీ ఇచ్చినటువంటి సమాచారం చాలా ఇంపార్టెంట్ సమాచారం ఇచ్చాడు మన దేశం గురించి. 1% జనం చేతుల్లో 40% ఆస్తిపాస్తులన్నీ ఉన్నాయి ఈ దేశంలో. టాప్ 10% చేతుల్లో 60% ఉన్నాయి. మొత్తం 40%గా ఉన్న మధ్యతరగతి చేతుల్లో 35% ఉన్నాయి. ఇక చివర ఉన్న 50% జనం చేతుల్లో 5% ఉన్నాయి వనరులు. ఇంత ఘోరమైన పరిస్థితి, ఇంత తీవ్రమైన వివక్షత రావడం ఈ దేశానికి మంచిది కాదు. దీనికి తోడు జనాన్ని దారి తెప్పించడానికి ఎంతో సమైక్యంగా కలిసిమెలిసి జీవించే ఈ దేశంలో విద్వేషాన్ని రెచ్చగొట్టి, మత కుల విద్వేషాన్ని రెచ్చగొట్టి పరిపాలించేటోళ్ళు పనులు చేస్తున్నారు. జన విజ్ఞాన వేదిక సైన్స్ ప్రచారం అనే పేరుతో ఇట్లాంటి విషయాలకి చూడకుండా సైలెంట్గా మేము ఉండలేం, వాళ్ళలో మేము భాగం కాబట్టి. అందువలన ఈరోజు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో మాకు ముఖ్యం కాదు. ఎవరు గెలిచినా ఓడినా ఈ దేశం విద్వేష భారతం కింద మారకుండా ఉండాలి. సమైక్య భారతం కింద ప్రజలందరూ కలిసి జీవించాలంటే ఎటువంటి రాజకీయం ఇక్కడ చేయాలా అనేది కూడా మేము మా కార్యకర్తలకు నేర్పించదలుచుకున్నాం. పౌర సమాజాన్ని బలంగా తయారు చేసి ఇటువంటి దుష్టపన్నాగాలు పన్నే వాళ్ళ ఆటలు కట్టించడానికి కావలసిన జనాన్ని భావజాల పరంగాను ఫిజికల్గాను తయారు చేయటం కూడా మా కార్యక్రమంలో భాగమని చెప్పి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, తిరుపతి, చిత్తూరు జిల్లా కార్యకర్తలకి ఈ వేసవి సెలవులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. 40 మంది హాజరయ్యారు. ఈ 2 రోజుల్లో అనేక శాస్త్ర, సాంకేతిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో విషయాల్ని ఆకళింపు చేసుకొని వారి వారి గ్రామాలకి ఊళ్ళకి వెళ్ళిన తర్వాత ఇదే
విజ్ఞానాన్ని నలుగురికి వాళ్ళు తెలియజేస్తూ వారి వారి ఊళ్ళల్లో ఈ శిక్షణా తరగతుల్ని నిర్వహించి చైతన్యవంతమైనటువంటి పౌర సమాజాన్ని నిర్మించేదానికి వారందరూ కూడా కృషి చేస్తారు. నరుని బ్రతుకు దేనికని పరుల కోసం పాటు పడని, నరుని బ్రతుకు దేనికని మూగనేలకు నీరందివ్వని, మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని పరుల కోసం పాటు పడని, నరుని బ్రతుకు దేనికని తాతలు తాగిన నేతుల సంగతి. అంతర్జాతీయ మార్కెట్లో పొగాకుకు ఉన్న డిమాండ్ రాష్ట్రంలో పొగాకు పండించిన రైతుల పాలిట వరంగా మారింది. ప్రపంచంలో అత్యధికంగా పొగాకు పండించే బ్రెజిల్, జింబాబ్వే దేశాలలో పంటకు పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లడంతో పొగాకు కొనుగోలుకు డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో రైతులు అత్యధిక ఖర్చులు పెట్టి పండించిన పంటకు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ధరలకు వ్యాపారులు కొనుగోలు చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ మార్కెట్లో ఉన్న డిమాండ్ను అడ్డుపెట్టుకుని వ్యాపారులు సిండికేట్ అయ్యి రైతులను ఇబ్బందుల పాలు చేయవద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పొగాకు కొనుగోళ్లను దృష్టిలో పెట్టుకుని రైతులు అత్యాశకు పోయి అధిక ధరలకు భూమి బ్యానర్లు లీజుకు తీసుకుని నష్టాలకు గురి కావద్దని బోర్డు అధికారులు రైతులకు సూచిస్తున్నారు. పొగాకు కొనుగోళ్లపై ప్రత్యేకం. పొగాకు రైతులకు చరిత్రలో లేని విధంగా బ్రైట్ గ్రేడ్, మిడిల్ గ్రేడ్, లోయర్ గ్రేడ్ 200 రూపాయలకు పైగా ధర పలకడం మొట్టమొదటిసారిగా చూస్తున్నామని ఒంగోలు 1 పొగాకు వేలం కేంద్రం అధికారి రవికాంత్ అన్నారు. పొగాకు వేలం కేంద్రంలో బ్రైట్ గ్రేడ్ ధర 322 రూపాయలు పలికింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా పొగాకు రైతుల పంట పండించారు. ప్రపంచ మార్కెట్లో ఎక్కువగా పొగాకు పండించే బ్రెజిల్, జింబాబ్వే లాంటి దేశాల్లో పొగాకు ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం, భారతదేశంలోని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతుల పంట పండినట్లయింది. దీంతో ప్రకాశం జిల్లాలోని అన్ని వేలం కేంద్రాల్లో పొగాకుకి మంచి గిరాకీ లభించినట్లయింది. జిల్లాలోని అన్ని పొగాకు వేలం కేంద్రాలతో పాటు ఒంగోలు 1 పొగాకు వేలం కేంద్రంలో రైతులు ఊహించని ధర పలికిందని పొగాకు వేలం కేంద్రం అధికారి రవికాంత్ తెలిపారు. ఇంతవరకు మేము జాయిన్ అయిన ఇన్ని సంవత్సరాల్లో కూడా మేము చూడని రీతిలో మార్కెట్ రన్ అవుతుంది. ఇది కేవలం ఇంటర్నేషనల్ డిమాండ్ పెరగడం వల్ల వచ్చిన ఇదే కానీ, ఒక విధంగా చెప్పాలంటే ఏదో ఒక దేశంలో రైతు నష్టపోవడం వల్ల ఈ రైతుకు లాభం రావడమే కానీ ఇది ఖచ్చితమైన డిమాండ్ అయితే కాదు. దీన్ని పరిగణలో తీసుకొని బేరన్ కౌలు కానీ నేల కౌలు కానీ పెంచుకోవడం సమంజసం కాదు. ఒకవేళ రేపు ఫ్యూచర్ డేస్లో ఆ కంట్రీలో క్రాప్ పోకుండా సక్సెస్ఫుల్ అయితే మాత్రం ఇది మాత్రం కంపల్సరీ రైతులకి రాబోయే రోజులు దెబ్బ అయ్యిద్ది. కేవలం ఈ సంవత్సరం కూడా మేము ఊహించలా, ఆ క్రాప్ బాగానే ఉందనుకున్న టైంలో అనుకోకుండా కొన్ని దేశాల్లో, కొన్ని బ్రెజిల్, జింబాబ్వే లాంటి దేశాల్లో క్రాప్ పోవటం వల్ల మన లాభ పొందుతున్నాం తప్ప ఇది నిజమైన మా డిమాండ్ అనుకోకూడదు. రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండ్ అయింది కాబట్టి ఏ రోజు ప్రైస్లు ఆ రోజే, ఈ రోజు మార్కెట్ ఆ రోజే కాబట్టి, ఈ సంవత్సరం మార్కెట్ ఆ సంవత్సరమే కాబట్టి దీన్ని పరిగణన తీసుకొని రైతులందరూ కూడా రాబోయే రోజుల్లో చాలా సమయస్ఫూర్తి వ్యవహరించి ఎంతవరకు సాధ్యం అవుతుందో వాళ్ళకి ఎంతవరకు సాధ్యం అవుతుందో అంతవరకు చేయాలా. దాదాపుగా ఇంత రేట్లు అంటే హై గ్రేడ్లో నంబర్ 1 పొగాకి ఈ రేట్లు అనేది నా జీవితంలో ఊహించని రేట్లు. ఈ రేట్లు ఈరోజు 320 రూపాయలు కిలోకి నడుస్తుంది. గత సంవత్సరం ఇదే రోజుల్లో 200 రూపాయలు ఉంది కేజీ. అంటే కిలోకి 120 రూపాయలు అదనంగా రైతుకి బాగా లాభాలు వచ్చే విధంగా నంబర్లో అనుకుంటున్నాం. ఈరోజు కాస్త లో గ్రేడు తగ్గిందని రైతు సోదరులు అంటున్నారు. అంటే క్వాలిటీని బట్టి ఉంటుంది. నంబర్కి మాత్రం మంచి రేటు ఉంది. నంబర్ పొగాకి ఈ రేటు రావడానికి కారణం బ్రెజిల్ దేశం, జింబాబ్వే
తదితర దేశాల్లో పంట పూర్తిగా దెబ్బతిందని విశ్లేషకులు చెబుతున్నారు. అక్కడ ఆ దేశాలు పొగాకు తయారులో వెనకబడి ఉన్నందువల్ల ఇక్కడ బాగా ఈ పొగాకుకి మంచి గిరాకీ పెరుగుతుంది. ఈ రోజున్న మార్కెట్టు రేపు ఉండే పరిస్థితి మాత్రం పొగాకులో లేదు. అది గమనించి రైతులు ముందుకు పోవాలని నేను కోరుచున్నాను. మొత్తం ఇప్పటి వరకు 65 రోజులుగా జరుగుతున్న వేలంలో ఇప్పటి వరకు 6.64 మిలియన్ల కిలోల వేలంలో కొనుగోలు చేశామని 163 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో త్వరలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. గతంలో తమ సర్వీసులో ఇంతటి ధరను తాను చూసి ఉండలేదని, బ్రైట్ గ్రేడ్, మీడియం, లోయర్ గ్రేడ్లకు 250 రూపాయలకు పైగా ధర పలకడం రైతులు చేసుకున్న అదృష్టమన్నారు. ఈ ధరను చూసి అధిక ఆశతో మళ్లీ ఉత్పత్తిని పెంచితే రేపు అదే ధర పలుకుతుందన్న నమ్మకం లేదని, ప్రభుత్వం ఓవైపు పొగాకు ఉత్పత్తులను నిషేధిస్తుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతాంగం పొగాకు ఉత్పత్తిని తగ్గించుకోవాలన్నారు. పొగాకు రైతులు పెరిగిన ధరలకు సంతోషిస్తున్నా మరోవైపు పెట్టుబడి అధికంగా ఉంటుందని, పొగాకు వ్యాపారులు సిండికేట్గా అయి ఇంకా ఎక్కువ ధర పలికే అవకాశం ఉన్నా తమకు ఆ అవకాశం దక్కనీయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా గతం కంటే అత్యధికంగా పొగాకు ధర గణనీయంగా పెరగడంతో పొగాకు రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు కంటే అదనంగా పెరిగింది, మళ్ళీ డౌన్ చేశారు. అప్ అండ్ డౌన్ జరుగుతుంది. లో గ్రేడ్ బాగా డౌన్ చేశారు. హైలో అవును ఫీల్ అవుతుంది. 32,800 నిన్న మొన్న కొన్నారు, ఇవాళ 32,000 అంటే ఒకటే సిండికేట్ అయినట్టే కదా. 800 మైనస్ కదా రైతుకి. ఒక బేలుకి అంటే పోయిన సంవత్సరం ఖర్చులు ఈ సంవత్సరం పెరిగింది కదా. ఖర్చులు కూడా మా బేలు 19 పచ్చోగోళ్ళు 14,000, 28,000 చేశారు. అయ్యే చెప్పట్లే ఈ డీలర్స్. ఈ 32,000 కొన్నదే చెప్తున్నారు. ఆ నుంచి మామూలుగా లోగేడు తక్కువ కొంటే ఎక్కువ వెనక్కి పోటాలు అవి చేస్తున్నారు. పోయినసారి బాగానే ఉన్నాయి, ఇప్పుడు తగ్గించారు. మరి ఎక్కువ నెంబర్ పెంచారు కానీ మళ్ళీ మనం తగ్గించారు నెంబర్. అవి పెరిగే సూచనలు ఉంటే ఉంటాయి, అవి మనం చెప్పేది కాదు. ఈ లోగేడు తగ్గకుండా 2 యావరేజ్ చేసుకుంటే బాగుంటుంది. రైతులు ఒక దాంట్లో తగ్గించి ఒక దాంట్లో పెంచుతూ పోతా ఉంటే దాంట్లో పెంచుకోవటం, దీంట్లో తగ్గటం, యావరేజ్ పోవాలి. ఒక రకంగా ఇప్పుడు బాగా దిగుబడి వచ్చింది. వర్షంతో పొగా పండించారు, బాగానే ఆదాయం వచ్చేసింది. అదే ఖర్చు పెంచారు. 12 లక్షలు అయినాయి, 13 లక్షలు అయినాయి. ఎవరు తెలియదు. ఖర్చు పెడతా ఉన్నారు, పండిస్తున్నారు. మళ్ళీ ఒక థర్డ్ వాన కురిచింది, 2 తల్లు నీళ్ళు వేసి పెట్టారు. అప్పుడు ఖర్చు ఎంత అయింది? ఎక్కువైంది. ఎకరానికి 10,000, 12,000 కట్టారు నీళ్ళు. అయ్యంతా ఎవరు పెట్టుకోవాలా? రైతే పెట్టుకోవాలి. ఇవాళ పొగా పండించిన పండుగలు పెట్టుకోరు కదా. అదే ఆదాయం ఏంటంటే నీడు మంచి ఆదాయం వచ్చింది, తక్కువ ఖర్చులో ఎక్కువ ఆదాయం వచ్చింది. ఏంటంటే ఖర్చు ఎక్కువైంది, ఆదాయం వచ్చినా కూడా తక్కువలో వస్తుంది. ఈ ఖర్చు అంతా పెట్టుకునే వాళ్ళకి లెక్క చేసేసరికి ఎంత వచ్చింది? ఎకరానికి తెచ్చి వస్తుంది. అందుకు కాబట్టి యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ధ్యానం మోక్ష సాధనలో అంతర్భాగమైతే మానసిక, శారీరక వికాసానికి యోగాసనాలు ఎంతో తోడ్పాటు అందిస్తున్నాయి. కంప్యూటర్ యుగం ప్రారంభమయ్యాక కాలం పరిగెడుతుంది. కాలంతో పాటు పరిగెత్తలేక మనిషి చతికిలబడుతున్నాడు. చతికిలబడిన మనిషిలో చలనాన్ని తీసుకువచ్చి మానసిక ఒత్తిడిని తగ్గించి కాలంతో పాటు మనిషి పరిగెత్తేలా చేస్తుంది యోగా. అందుకే యోగా వంటికి మంచిదేగా అంటూ చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు యోగాసనాలపై మక్కువ చూపిస్తున్నారు. యోగాసనాలపై ప్రత్యేక కథనం. యోగా ఇప్పటిది కాదు, అనాదిగా ఉన్న శాస్త్రం. 100వ శకం 500ల శకం మధ్యకాలంలో ఉన్న యోగ శాస్త్రంపై పతంజలి అధ్యయనం చేసినట్టు తెలుస్తుంది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణ, భారత భాగవతాలలో యోగ ప్రస్తావన ఉంది. వీటిని పరిశీలించి పతంజలి యోగ సూత్రాలను జనబాహుళ్యంలోకి తీసుకొచ్చారు.
ఇవే పతంజలి యోగ సూత్రాలుగా నేటికి అనుసరిస్తున్నారు. పూర్వం మునులు యోగులు మాత్రమే యోగ సాధనలు చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి యోగ సాధనలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయ యోగాసనాలకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సాహంతో అనేక యోగ సాధన శిక్షణ కేంద్రాలు వెలిశాయి. యోగాలో శిక్షణ ఇస్తూ ప్రజలకు యోగా పట్ల మక్కువను పెంచుతున్నాయి. వీటిలో భాగంగా ఒంగోలు నగరంలో సీనియర్ వైద్యులు డాక్టర్ రావిపాటి ప్రసాదరావు పతంజలి యోగ కేంద్రాన్ని స్థాపించి గత కొన్ని సంవత్సరాలుగా సంతపేట సాయిబాబా మందిరంలో యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. టిల్ ది ఏజ్ ఆఫ్ 50, 60 ఈ వయసు వరకు యోగా చేసిన పిల్లల్లో ఆహారం సరిగా తినింది అరాయించుకోకపోవడం, బాగా పెరగకపోవడం, వీటన్నిటికీ ఇదిగాక రాత్రిపూట పక్కలో ఒంటెలు తెలివితేటలు తక్కువగా ఉంటుంది. ఏ పని ఇష్టపూర్వకంగా చేయకపోవడం, బాగా చదువుకుందాం అనుకోవద్దు కానీ బాగా పనిచేద్దాం అనుకోవద్దు కానీ లేకుండా పరిస్థితులు పోయి జీవితం అంటే ఇంట్రెస్ట్, ఏ పని చేద్దామన్నా ఇంట్రెస్ట్, ఏ పని చేస్తాం. చేపలు బాగు చేసేవాడు చేపలు చక్కగా బాగు, చదువుకునేవాడు చక్కగా చదువుకోవాలి, వ్యవసాయం చేసేవాడు చక్కగా వ్యవసాయం. అట్లా ప్రతి పనిలో ఇంట్రెస్ట్ కలిగి చేసే లక్షణం ఇది వాళ్ళకి చెప్పాలి. నువ్వు బాగా చదువుకుంటావు, నువ్వు బాగా తెలివితేటలు వస్తావు, నువ్వు చక్కగా కలెక్టర్ అవుతావు అని చెప్తావు. రాత్రిపూట పక్కన ఉంటే కూర్చోడు చెప్పరు, కానీ మనం ఈ ఆసనం చేసుకుందో అది పోతుంది. 2 రోజుల్లోనే రాత్రిపూట ముట్టేలు పెట్టుకున్నాను లక్షణాలు చెప్పారు. బాగా ఆకలి అవుతుంది, అరుగుదల బాగా. ఎంత అరుగుదల ఉంటుందంటే నీవు ఎంత తినాలంటే అంత ఈటింగ్ కాంప్లికేషన్స్ వెళ్ళే అంత అరుగుదల ఉంటుంది. చక్కగా రాయించు. బీపీ షుగర్కి వీటన్నిటికి మించి ఏ జబ్బు రాదు, ఇంక్లూడింగ్ కోవిడ్. ఒంటికి యోగా మంచిదేగా, లేదేగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఉంచు తీగలాగా, ఈజీగా రాజయోగా ఏజిని మరిపించేయగా, ఈడు ముడతల ధూళి దులుపునుగా. ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. సంవత్సరంలోని 365 రోజులు క్లాసులు ఉంటాయని అంటున్నారు. చిన్న పిల్లలు మొదలు వృద్ధుల వరకు వారికి అవసరమైన యోగా టిప్స్ను అందిస్తున్నామన్నారు. యోగ శాస్త్రంలో ప్రధాన యోగాసనాలైన మండూకాసనం, వృష్ట్రాసనం, సుప్త వజ్రాసనం, వకారాసనం, భుజంగాసనం, ధనురాసనం, శలభాసనం, సర్వాంగాసనం, మయూరాసనం, మత్స్యాసనం, శీర్షాసనం, శంఖ ప్రక్షాళనాసనం, ప్రాణాయామం, భస్త్రికాసనం, కపాలాసనం, బాహ్య ప్రాణాయామం, ఉజ్జయి ప్రాణాయామం, ఓంకార ఆసనం, భ్రామరి ప్రాణాయామం, నాడీ శుద్ధి, అలోమ విలోమ, శవాసనం నేర్పిస్తున్నట్టు తెలిపారు. అన్ని రకాల రోగాలను నియంత్రించే శక్తి యోగాసనాలకు ఉందని అంటున్నారు. ప్రతి ఒక్కరూ రోజులో 1 గంట యోగాకు సమయం కేటాయిస్తే అనారోగ్య సమస్యల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని పతంజలి యోగ శిక్షకులు డాక్టర్ రావిపాటి ప్రసాదరావు తెలిపారు. బాడీ రెసిస్టెన్స్ విపరీతంగా ఉంటుంది, బాగా ఆరోగ్యంగా ఉంటుంది, జబ్బులు అప్పుడు ఎప్పుడు జబ్బులు, అది కండిషన్. అట్లాగా చదువులో ఎంత తెలివితే అట్లా ఉంటారంటే వాడు ఆ క్లాస్లో ఫస్ట్ వచ్చే లెవెల్కి వెళ్ళిపోతారు. మ్యాథమెటిక్స్ చాలా చక్కగా లేదు, సైన్స్ బాగా అర్థం చేసుకునే శక్తి, అట్లాంటి లక్షణాలు వస్తాయి. ఆ రకంగా యోగా చేయటం, ఉదాహరణకి నేనున్నాను, నా 75 నేను MBA పాస్ అయ్యాను. అట్లా చదువుకుందామని ఇంట్రెస్ట్, తెలుసుకుందామని ఇంట్రెస్ట్ అట్లాంటివి వస్తాయి. అందువల్ల చిన్నపిల్లల నుంచి మనం ఈ అలవాట్లు ఇంటర్ప్రిట్ చేయమని మనం ఋషులు ఎప్పుడో తెలియజేశారు. కానీ మనం ఎవరో పాటించలేదు. కానీ దేశంలో ఉన్న సంస్కృతి, సంస్కారాలు అమెరికా, దగ్గర ఇంగ్లాండ్ వాటితో గుడ్డ లేకుండా జరిగే రోజులు మనం గుడ్డలు పెట్టుకొని చాలా సంస్కృతిగా జరుగుతుంది. ఎట్లా చక్కగా జీవించాలి నేర్పడం మన ఋషులు నేర్పారు, అవి మనం పాటించాం. ఇప్పుడు పాటిస్తున్నాం కొంతమంది, అయితే పర్సెంటేజ్ తగ్గిపోతుంది. ఆ రకంగా కాకుండా మోడీ పరిపాలనలో ఉన్న గొప్పతనం ఏమిటంటే
ప్రపంచంలో వరల్డ్ యోగా డే అనే దాన్ని సృష్టించాడు. జూన్ 21వ తారీఖున వరల్డ్ యోగా డే చేశాడు. ఆయన యోగా చేస్తాడు, దేశమంతా యోగా చేయమని చెప్తున్నాడు, ఆరోగ్యంగా జీవించమని చెప్తున్నాడు. అట్లాగే మనం అందరం కూడా ఇక్కడ మోడీ గారిని ఈ విషయంలో నేను మెచ్చుకుంటాను. తక్కిన విషయాలు ఆయన ఎట్లా ఆయనకు సంబంధించిన విషయం నాకు సంబంధం లేదు. మనమంతా కూడా యోగాని బాగా డెవలప్ చేసి చిన్నపిల్లల లెవెల్ నుండి బాగా ఇంప్రూవ్ అయ్యి చక్కగా ప్రజలంతా కూడా ఆరోగ్యంగా ఉంటూ జబ్బులు రాకుండా, క్యాన్సర్ రాకుండా ఉండాలని, ఆ రకంగా జీవించాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, మీరంతా చక్కగా వింటున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు, నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజూగా ఉంచు తీగలాగా ఈజీగా రాజయోగం ఏజిని మరిపించేయగా ఈడు ముడతల ధూళి దులుపునుగా. పామూరు పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో వైశాఖ మాసం సందర్భంగా అమ్మవారికి విశేష పూలంగి సేవ చేశారు. ఇందులో భాగంగా అమ్మవారిని మల్లెపూలతో సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. అర్చకులు రజిత పుష్పాలతో అమ్మవారికి కుంకుమార్చన, అష్టోత్తర శతనామార్చన జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆదివారం వస్తే చాలు ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లో నాటుకోళ్ల సంత సందడిగా మారుతుంది. నాటుకోళ్లు కొనేందుకు వచ్చే కొనుగోలుదారులతో మార్కెట్ కిక్కిరిసిపోతుంది. బ్రాయిలర్ కోడి మాంసం తిని నాలుక చచ్చుబడిపోవడంతో కాస్త నాటుకోడి మాంసం రుచుల కోసం ప్రజలు విళ్ళూరుతుంటారు. ఈ నేపథ్యంలో కాస్త డబ్బులు ఎక్కువైనా నాటుకోళ్లు కొనేందుకు ఎగబడుతున్నారు. దీంతో పాటు పందెం కోళ్లకు కూడా మంచి గిరాకీతో పాటు ధర భారీగానే పలుకుతుంది. ఆదివారం నాడు ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ మాంసం ప్రియులతో కిటకిటలాడుతుంది. ఓవైపు చికెన్ షాపులు, మరోవైపు చేపల మార్కెట్ కూడా కొనుగోలుదారులతో సందడిగా మారింది. దీంతో పాటు నాటుకోడి సంతతో చుట్టుపక్కల ఊళ్ల నుండి, కడప నుంచి కూడా నాటుకోళ్లు తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఒక్కో నాటుకోడి 1500 మొదలుకొని 4000 దాకా పలుకుతుంది. అయ్యా 600 రూపాయలు పెట్టిన కూడా 1000 రూపాయలు చెబుతున్నారు. కేజీ 800 అంట. మనం ఏడుకుంటాం 2 కేజీలు 1600, కొట్టినందుకు 300. ఒక్కొక్కటి 800, 900, 1000 రూపాయలు దాకా పడింది. కేజీ లెక్క ఉరామరికి అమ్ముకుంటాం. అమ్ముడుపోతున్నాయి. రేట్ ఏమి ఎక్కువ ఉండదు. తినేవాళ్ళు తింటానే ఉంటారు. తినేవాళ్ళు తింటానే ఉంటారు. పెట్టని ఏముందాడా బతుకు 2 కేజీలు ఉంటే 1500, 1600 అట్లా ఉంది. 2 కేజీలు కోడి అయితే 15, 16. నేను సజ్జలు అంతే. రేట్ ఎక్కువ కదా? ఎక్కువే.
అయినా ఊళ్ళో చెక్కటంలా. ఇది వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తారు? నేను ఇప్పుడు సోమవారం నుంచి చేస్తా. బాగానే సంపాదించా వీటి మీద? ఏంది సంపాదించేది? ఒక్కోటి 800. ఒక్కోటి 800 అంటున్నాడు. 1600 కూడా ఉంది, 800 కాదు. ఊళ్ళో చెక్కటంలా డిమాండ్ ఉంది అయితే మొత్తం. నాటుకోళ్లు పెంచేవాళ్లు తక్కువ కావడంతో గిరాకీ బాగా పలుకుతుంది. నాటుకోడి మాంసం తినాలనుకునేవారు ఖర్చు ఎంతైనా పర్వాలేదన్న ధీమాతో కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు పందెం కోళ్లు కూడా భారీగా అమ్ముడుపోతున్నాయి. ఎక్కడెక్కడి నుండో నాటుకోళ్లు తీసుకువచ్చి మార్కెట్లో అమ్ముతున్నారు. ఒక్క ఆదివారం పూట మాత్రమే నాటుకోళ్ల సంత ఉండడంతో భారీ ఎత్తున కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మాకు పందెం కాదు సార్ కోసుకోవడానికి. దాదాపు ఒక 10 చేసేది 2000 చెబుతున్నారు, 3000 చెబుతున్నారు. సండే కొంటుంటారా? అప్పుడప్పుడు సండే, రోజు సండే కొనాలంటే మన దగ్గర డబ్బులు ఉండదు సార్. సండే కొంటాం. అబ్బా చాలా రేట్లు ఎక్కువ అండి, చెప్పలేము మరి, చాలా రేట్లు ఎక్కువ. ఎందుకు చెప్తున్నారంటే నాటుకోళ్ళు తక్కువనే? నాటుకోళ్ళు తక్కువ కాదు, లేవంటారు. దేశంలో లేవు నాటుకోళ్ళు అంటారు. అది విషయం. మరి ఎందుకు కొంటున్నారా లేదా? చూస్తున్నాం. అది పందెం కూడా ఈ మామూలు కోళ్ళు, పందెం కోడి లాగా కనిపిస్తుంది. ఈ పందెం కోళ్ళు ఇప్పుడే చెప్పులు ఎక్కువ పందెం కోడేనా? ఎంత అమ్ముతారు? ఎంత 1500 రూపాయలు కొనుక్కొని వచ్చుకోవాలి. 1500. ఎక్కడి నుంచి వస్తారు? ఆడ కడప సైడ్. కడప సైడా? అంటే ఆదివారం వస్తారా? ఆదివారం. ఎన్ని తెస్తారు? 10-20 చేస్తాం. 10-20 తెస్తారు. మినిమం ఒక్కోటి 1500 అంటే చాలా గిట్టుబాటు అయితే మీ ఛార్జీలు. ఏం మిగులుతాయి? ఏదో పెట్రోల్ బండి మీద వస్తారా? బండి మీద రావాలి కదా. కడప నుంచి బండి కొనుక్కుంటారు. అమ్ముకోవటానికి ఎన్ని తెస్తారు? 2000 ఎంపిద్ది. 2000 అయితే ఎంతంత ముద్ది? ఎంతంత ఉంటాయి మామూలు? 1500 ఉంటుంది, 2000 ఉంటుంది. మీరు ఎప్పటి నుంచి ఈ కోళ్ళు అమ్ముతున్నారు? ఎప్పటి నుంచి అమ్ముతున్నారు? ఎప్పటి నుంచి ఇవాళ తెచ్చుకున్నా. మామూలు ఎంత దాకా? 4000 దాకా ఉంటుందా? 4000 ఉంటుంది, 3000 ఉంటుంది, 4000 ఉంటుంది. ఆదివారం వస్తే ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లో నాటుకోళ్ల సంత చాలా సందడిగా ఉంటుంది. నాటుకోళ్ళు అంటే పందెం కోళ్ళు, లేకే వండుకునే కోళ్ళు కూడా నాటుకోళ్ళని బాగా, అంటే నాటుకోడిని వండుకొని తినేవాళ్ళకి చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు ఆదివారం వస్తే మాత్రం ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లో నాటుకోళ్ల సంత ఇంకా అద్భుతంగా ఉంటుంది. చూస్తూనే ఉన్నారు కదా మీరందరూ. ఎక్కడెక్కడి నుంచి, దాదాపు కడప నుంచి కూడా నాటుకోళ్ళు అమ్మేవాళ్ళు ఇక్కడికి వస్తూ ఉన్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి నాటుకోళ్ళు కేవలం కూర వండుకునేదానికి, తర్వాత పందెం కోళ్ళని పెంచేవాళ్ళు కూడా సపరేట్గా ఉంటారు. ఒక్కొక్క కోడి 2000 నుంచి దాదాపు 4000 దాకా పందెం కోళ్ళు, దాదాపు కూర వండుకునే నాటుకోళ్ళు దాదాపు 2000 దాకా ఉంటుందనేది వీళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద నాటుకోళ్ల పంచాయతీ మాత్రం, నాటుకోళ్ల సంత మాత్రం ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్లో సందడి చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ సురేంద్రతో శరత్, శ్రీ సత్య న్యూస్ ఒంగోలు. అతని గళం సామాజిక రుగ్మతలపై గన్నులా పేలుతుంది. మూఢనమ్మకాల మత్తులో మునిగిపోతున్న సమాజాన్ని తన విజ్ఞాన గీతాలతో మేల్కొల్పుతాడు. కవి, గాయకుడు, కళాకారుడు అయిన తన గళంలో వేలాది వేదికలపై ప్రేక్షకులను చైతన్యపరిచాడు. ఆయనే కర్నూలుకు చెందిన మహమ్మద్ మియా. వృత్తిరీత్యా ప్రధానోపాధ్యాయుడైన మియా విజ్ఞాన వేదిక రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతుల కోసం ఒంగోలు వచ్చిన సందర్భంగా మహమ్మద్ మియాతో శ్రీ సత్య న్యూస్ మాటాపాట. దాదాపు 30 ఏళ్లుగా మహమ్మద్ మియా అనేక చైతన్య గీతాలు, విజ్ఞాన గీతాలు పాడుతూ తనదైన శైలితో సమాజాన్ని మేల్కొల్పుతున్నారు. ప్రజా నాట్య మండలి నేపథ్యం కలిగిన మహమ్మద్ మియా కర్నూలు జిల్లాలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక వేదికలపై మూఢనమ్మకాలపై, మహిళా సాధికారితపై వేలాది గీతాలు ఆలపించాడు. పౌరాణిక పద్యాలు అంటే మియాకు ఎనలేని ఇష్టం. ముఖ్యంగా చీమకుటి నాగేశ్వరరావు అంటే ఆయనకు అత్యంత ప్రీతి. కళాకారుడిగా అనేక అవార్డులు, బిరుదులు పొందారు. ఎన్నో నాటకాలను ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా అనేక ప్రముఖులతో సత్కారాలు పొందారు. నిత్యం సమాజం బాగు కోసం, సమాజం బాగుండాలన్న తపనతో పాడే పాటలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి.
మనతోటి మాట్లాడడానికి పాడడానికి మన ముందుకు వచ్చారు. కర్నూలుకి సంబంధించి ఉపాధ్యాయులు, ఇప్పుడు ఆయన ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు, మహమ్మద్ మియా గారు. రాష్ట్రంలో ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు. ప్రజానాట్య మండలి నేపథ్యంలో గాయకుడిగా తెర మీదకి వచ్చిన ఆయన ఇప్పుడు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దాదాపు దేశవ్యాప్తంగా అనేక వేల ప్రదర్శనలు ఇచ్చారు. వెళదాం, ఇప్పుడు వారిని పరిచయం చేసుకున్నాం. సార్ నమస్కారం. శ్రీ సత్య న్యూస్ ప్రేక్షకులకు మిమ్మల్ని పరిచయం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం సార్. మీ గురించి 2 మాటలు. నా పేరు ఎస్ మహమ్మద్ మియా. వృత్తిరీత్యా నేను గెజిటెడ్ హెడ్ మాస్టర్గా జెడ్పీహెచ్ఎస్ స్కూల్ మూలుగుందం ఆస్పరి మండలం కర్నూలు జిల్లాలో పనిచేస్తూ ఉన్నా. గత 30 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక అనే ఒక సైన్స్ సంస్థలో పనిచేస్తూ మాట, పాట, ఆట, కథ, సృజనాత్మకత ద్వారా మరి జనంలో ఉన్నటువంటి సమస్యల్ని ఇట్లా పరిష్కరించుకోవచ్చని అనేక కళాజాతలు నిర్వహించాం. తర్వాత పౌరాణిక పద్య నాటకాలు కూడా వేసేవాళ్ళం. మరి ఒంగోలులో చీమకుర్తి నాగేశ్వరరావు అని మంచి గాయకుడు, హరిశ్చంద్ర ఫేమ్ అంటారు ఆయన్ని. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మరి ఒంగోలులో చీమకుర్తి నాగేశ్వరరావు విగ్రహం కూడా ఉంది. నేను రేపు చూడడానికి కూడా డాక్టర్ బ్రహ్మారెడ్డితో పోతా ఉన్నాం. ఓ పద్యాన్ని, తెలుగు పద్యాన్ని అద్భుతంగా పరిచయం చేసిన వ్యక్తుల్లో బండారు రామారావు, షణ్ముఖాంజనేయరావు వీళ్ళందరిలో కృషి చేసిన చీమకుర్తి నాగేశ్వరరావు, సత్యహరిశ్చంద్రేవులు అద్భుతంగా పాడారు. అదేవిధంగా నేను మా పాటల ద్వారా కూడా జనంలో ఉన్న చైతన్యాన్ని కలిగిస్తుంటాం. ముఖ్యంగా అక్షరాస్యత, మహిళా సాధికారత, తర్వాత పొదుపు ఉద్యమంలో, సార ఉద్యమంలో కూడా పనిచేశాం. ముఖ్యంగా స్కూళ్ళల్లో వెళ్ళి పిల్లల్ని పాటల ద్వారా మోటివేట్ చేస్తుంటాం, టీచర్లను మోటివేట్ చేస్తూ ఉంటాం. మరి ఈ క్రమంలో నాకు ఈ ప్రభుత్వం నుండి కూడా బెస్ట్ టీచర్ అవార్డుగా వచ్చింది. అదేవిధంగా ఒక అభికాసుడు అనే వేషంలో ఉత్తమ విలన్గా రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు కూడా నాకు ఇచ్చింది. అదేవిధంగా తిరుపతిలో గరుడ అవార్డు, హనుమ అవార్డు, ఇదే ఒంగోలులో ఎన్టీఆర్ కళా పరిషత్తులో కూడా ఒక మంచి నాటకం వేశాం. దాంట్లో కూడా మరి ఉత్తమ నటుడుగా మరి ఎన్టీఆర్ అవార్డు కూడా రావడం జరిగింది. ఇలా పౌరాణిక నాటకాలు, ఇక సామాజిక పాటల ద్వారా జనాన్ని చైతన్యం చేస్తూ ఉంటాము. ఎంతటి శీలానికైన ఏవో ధూర్తుల బాధలు, ఎంతటి సింహానికైన ఏవో దోమల బాధలు, చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు, చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు, నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు, ఎందుకైనా మేలు లోపమెక్కడుందో తెలుసుకుంటే, ఎందుకైనా మేలు లోపమెక్కడుందో తెలుసుకుంటే, చేయి జారిపో నీకు జీవితాన్ని నిందించకు, కలము రాయలేదని కాగితాన్ని నిందించకు, చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు. ఇప్పుడు నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. నమ్మకం అంటే తెలియనితనం. తెలియనప్పుడు అది అవునో కాదో అని తెలుసుకునే దశలో ఉంటాడు. దాన్ని ఎవరికైనా నమ్మకాలు ఉంటాయి. మూఢనమ్మకం అంటే ఒకసారి ప్రయోగం చేసిన తర్వాత ప్రూఫ్ అయితే సత్యమని వస్తుంది. ఒకసారి ప్రయోగం చేసినంత ప్రూఫ్ వస్తుంది, సత్యం. ఆ సత్యాన్ని నమ్మకుండా తిరిగి ఎనికిడి దాన్ని నమ్ముతూ ఉంటారు చూడు, దాన్ని మూఢనమ్మకం అంటారు. కాబట్టి అటువంటి మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి. మేము ముఖ్యంగా గ్రామాల్లో వెళ్ళినప్పుడు ఇటువంటి మూఢనమ్మకాలను మేము పాటల ద్వారా చైతన్యం పరుస్తుంటాం. అయ్యా, అందరిలోన మూఢాచారాలధికంగున్నాయన్నయ్యో, అందరూ చదవాలన్నా అంతము చేయాలన్నా, అందరూ చదవాలన్నో అంతము చేయాలన్నా, తుమ్మిన దగ్గిన తమ పని మాని నెమ్మదిగింటికి వెళతారు. బిడ్డలు పుడితే, ఆడపిల్లలు పుడితే, బిడ్డలు పుడితే బిక్క మగముతో బిత్తర తత్తరబోతారు. కొడుకులు పుట్టి ఏమి సుఖము కొరవికి దగ్గరైన నయము, కొడుకులు పుట్టి ఏమి సుఖము కొరవికి దగ్గరైన నయము. ఆడపిల్లలకు చదువెందుకని ఇంట్లో కూర్చోమంటారు, ఆడపిల్లలకు చదువెందుకని ఇంట్లో కూర్చోమంటారు.
ఇంటికి ఇల్లాలే అందం ఆమెకు చదువే ఆభరణం, ఇంటికి ఇల్లాలే అందం ఆమెకు చదువే ఆభరణం. సార్ అదే ఇప్పటికీ అవి కంటిన్యూ అవుతుంది. ఎవరన్నా వితంతువు ఎదురు వస్తే ఆగటం, పిల్లు వస్తే ఆగటం, ఇంకా చాలా గొడ్ల గూబు అరిస్తే ఓకే. ఎంత మన బాడీ లక్షణం ఉందంటే ఏదైనా ఒక ఫారిన్ బాడీ ముక్కు ద్వారా మన ఊపిరితిత్తులు పోతే అంతకు 1000 రేట్లు దాన్ని బయట పంపిస్తాయి ఆ దుమ్ముని. మనిషి బ్రతికితేనే తుమ్ముతాడు, చనిపోయిన తర్వాత తుమ్మడు. కానీ ఆ తుమ్ముని కూడా దానికి అటాచ్ చేసి అమ్మాయి ఎగ్జామ్ రాయనికి పోతా ఉంటే ఎగ్జామ్ రాయనేడు, తుమ్మి కూర్చో అంటాడు. ఆడ పోతే టైం అయిపోతుంది, ఇన్విజిలేటర్లు డౌన్కి రాయని. ఎక్కువగా చదువుకున్న వాళ్ళే ఎక్కువగా దీన్ని ఫాలో అవుతున్నారు సార్. ఓకే సార్, మూఢనమ్మకాల మీద చాలా అద్భుతమైన పాట వినిపించారు. ఇంకొకటి మహిళా సాధికారత మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళలు, ప్రభుత్వాలు టార్గెట్ మహిళలనే చేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఓట్లు వేస్తే మేము గెలుస్తామనేది. అటు సీట్లు కూడా అధికంగా ఇవ్వడానికి కూడా సిద్ధపడతా ఉన్నారు. మహిళా సాధికారత అనేది ఏ విధంగా ఉంటుంది, వాళ్ళని ఏ విధంగా మీరు మీ పాట ద్వారా చైతన్యపరుస్తున్నారు? ఇప్పుడు మహిళల్ని ఇప్పుడే కాదు, అనాది కాలం నుండి సెకండ్ సిటిజన్గా మార్చుతున్నారు. అందుకే పురాణ గ్రంథాల నుండి ఇప్పటి వరకు తీసుకో వాళ్ళని ఏదో ఒక రకంగా సెకండ్ సిటిజన్గా ఉండి వాళ్ళ బలం తక్కువను ఏదో చేస్తున్నారు. అట్లని ధైర్యం ఇచ్చడానికి మేము కొన్ని పాటల ద్వారా చైతన్యపరుస్తుంటాం. ఎవ్వరమ్మా నిన్నుగా చూచిరి, ఏ యుగాలమ్మ నీకు నిండు గౌరవమిచ్చిరి, ఎవరమ్మా రాముడే లేనప్పుడాయా దేవుడే లేనప్పుడు, రాజులే లేనప్పుడు రాబంధులే లేనప్పుడు, ఎవ్వరమ్మా నిన్నుగా చూచిరి, ఏ యుగాలమ్మ నీకు నిండు గౌరవమిచ్చిరి. గద్దలగుంటపాలెం రాజా పానగల్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి శ్రీలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ క్రతువును కన్నుల పండుగగా జరిపించారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి పంచామృతాభిషేకం, నాగవల్లి దళాలు, మల్లికా పుష్పాలతో సహస్రనామార్చన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ ఇదుపల్లి గురునాథరావు, రేణుకాదేవి, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆచూతపత్రం శుభికంకణం పినాకి రక్షకంకణం లక్ష్మీంద్ర సంభక్త పురుషోత్తమ
సుముహూర్తే సాదిసు భువనత్రయే నివసతు దేవానమచాతే శ్రీ రఘునాయకస్య కళ్యాణ లక్ష్మీయుతః హి వరదారమా భగవతి పరస్మిన్ చొలలితమర వందే శ్రీ నయనోత్పలస్య శ్రేష్ఠే హరాచరధారయ ఇంద్రయేనధి భగవంతదేవో హస్తదేః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిష్టరభాయ శ్రీనివాస వచ్చేస్తారు. అద్దంకి మండలం పేరాయపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు చేసి తరువాత లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణం జరిపించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు కళ్యాణాన్ని తిలకించారు. విద్యుత్ శాఖ ఈఈ నల్లూరి మస్తాన్రావు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం పురోహితులు వెంకటరమణాచార్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సహకరించిన దాతలకు భక్తులకు స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నారు. కొండపై కేంద్రంలో నిర్వహించిన పొగాకు వేలంలో కిలో 322, ఒంగోలు టు టంగుటూరు కేంద్రంలో 321 రూపాయలు, వెల్లంపల్లి ఒంగోలు 1, పొదిలి కనిగిరిలో 320 రూపాయలు చొప్పున గరిష్ట ధరలు లభించాయి. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు రైతులు 5,400 బేళ్లు తీసుకురాగా వాటిలో 4,809, ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలో 4,563 తేగా 4,048 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. ఒంగోలు 1వ వేలం కేంద్రంలో చిలంకూరుకు చెందిన 1,228 బేళ్లను వేలంలో నిలుపగా వ్యాపారులు 1,080 కొనుగోలు చేశారు. కిలో గరిష్ట ధర 320 రూపాయలు, కనిష్టంగా 205 రూపాయలు, సరాసరిన 285 రూపాయలు 74 ధర లభించింది. వేలంలో 27 కంపెనీలు పాల్గొన్నాయి. కొర్సిపాడు మండలం పి గుడిపాడు జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి కావలి వెళుతున్న కారు గుడిపాడు జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న 2 వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని ప్రైవేటు వాహనంలో మేదరమెట్ల ఆసుపత్రికి తరలించారు. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. సమాచారం అందుకున్న హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అద్దంకిలోని రామ్నగర్ ఏఎస్ఎన్ కార్యాలయం ఎదురు నాగులపాడుకి చెందిన జ్యోతి ఆకాష్ రోడ్డు దాటుతూ ఉండగా పాల ఆటో ఢీకొంది. తలకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. బాధితుడు ఏఎస్ఎన్ కార్యాలయంలో పనిచేస్తుంటాడని సమాచారం. ప్రమాదానికి కారణమైన పాల ఆటో వివరాలు తెలియాల్సి ఉంది. నగర పంచాయతీ కార్యాలయంలోని శానిటేషన్ విభాగంలో పనిచేసే బి అంజుబాబు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోవడం వల్ల తలకు గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. విషమంగా ఉన్న అతన్ని ఒంగోలు రిమ్స్కు తరలించారు. ఇతరుల తప్పులను గుర్తించడంలో నిమగ్నమైన వారు తమలోని లోపాలను ఎప్పటికీ గుర్తించలేరు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.